పిఠాపురంలో ఈ రోజున గోకులాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ రావడం జరిగిందండి. 12,500 గోకులాలు నిర్మాణం జరిగింది. ఆ నేపథ్యంలో ఆయన మాట్లాడడం జరిగిందండి. ఓవరాల్గా 20,000 20,000 గోకులాలు నిర్మించాలి అన్న ధ్యేయంగా ముందుకెళ్తున్నాము అని చెప్తున్నారు. ఓకే మురళి సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మురళి. అంటే మొత్తం గోకులాలకి అంటే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో 5 సంవత్సరాలకి కలిపి 268 గోకులాలను ఏర్పాటు చేస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 6 నెలల్లో 12,500 గోకులాలను ఏర్పాటు చేసి ఒక రికార్డ్ని సృష్టించారు. అంటే యావరేజ్గా ఒక పంచాయతీకి ఒకటి చొప్పున ఇప్పటివరకు వచ్చింది, ఇంకా రావాల్సిన ఇంకో 4-5 వేలు ఉంటాయేమో. బట్ అంటే గోకులాల వలన ఉపయోగం ఏంటి అంటే రైతులకి ప్రయోజనాన్ని చేకూర్చే విధంగా ఆ గోకులాల్లో గోవులు అన్నీ కూడా ఒక దగ్గర ఉండే విధంగా వాటికి సంబంధించినటువంటి ఒక ప్రణాళిక చేసే విధంగా ఏర్పాట్లు చేయటం. అంటే ఈ అంశానికి సంబంధించినంత వరకు ఎప్పుడైనా కానీ పవన్ కళ్యాణ్ గారు బయట ఉంది, ఆ గోకులాలకు సంబంధించి మాట్లాడినటువంటి బయట ఉందండి. ఆ బయట ప్లే చేయండి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది. ఆవు బాగుంటే రైతు బాగుంటాడు, రైతు బాగుంటే దేశం బాగుంటుంది. మనకి మిల్క్ వైట్ రెవల్యూషన్ చెప్తాం. గుజరాత్ లో ఎంత 60,000 కోట్ల రూపాయలు అక్కడ ఉన్న మహిళలు పాడి ద్వారా 60,000 కోట్ల ఇది అంత ఉంది. వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు అమూల్ని. గత ప్రభుత్వం దారుణంగా చిత్తూరులో గాని మిగతా చాలా జిల్లాల్లో పాడి పరిశ్రమ అంటే ముఖ్యంగా డైరీస్ ని చంపేశారు. గవర్నమెంట్ డైరీస్ ని, ఎవరి దగ్గర డబ్బులు ఉండకూడదు, డబ్బులు వాళ్ళ దగ్గరే ఉండాలి, మనం ఎప్పుడు దేహి అంటా ఉండాలి. డైరీస్ ని చంపేసి వాళ్ళ సొంత డైరీలు పెట్టుకుంటా ఉన్నారు. ఈ రోజు మనం నిర్మించిన 12,500 ఈ గోకులాలు గాని, భవిష్యత్తులో నిర్మించబోతున్న ఇంకొక 20,000 గోకులాలు గాని, అవి ఒకటి 2 గాని 4 కానీ 6 ఆవులు గాని పాడి చేసుకునే ఏవైనా సరే కనీసం 2 ఉంటే ఒక 1,000-2,000 పెరుగుద్ది. ఎందుకంటే దానివల్ల రక్షణ ఉంటుంది, ఎండపొడ ఉండదు, శుభ్రత ఉంటుంది. అంటే ఇది కూడా ఆలోచించలేకపోయింది గత ప్రభుత్వం. అదే మన ఇంట్లో ఒక ఆడబిడ్డ పెళ్లి జరిగితే గతంలో ఆవుని కానుకచ్చి పంపించేవాడు. అంటే గోవు అంతది మనకి. అలాంటి గోవుని సంరక్షించుకోవడం కోసం మనం 12,500 ఒకేసారి మనం ఈ రోజున ఓపెన్ చేస్తున్నాం పండక్కి. అంటే సింపుల్, ఆవు బాగుంటే రైతు బాగుంటాడు, రైతు బాగుంటే దేశం బాగుంటుంది. ఆ లక్ష్యంతో ఆ గోకులాలని ఏర్పాటు చేస్తున్నాం. ఇది ఇప్పటి వరకు ఈ దేశంలోనే ఒక రికార్డుగా 12,500 గోకులాలని ఏర్పాటు చేయటం జరిగింది. అంటే గతంలో కూడా ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్స్ తోటి వచ్చాయి, కానీ గత ప్రభుత్వం వాటిని ఎక్కడా కూడా ఉపయోగించుకోలేదు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆయన శాఖతోటి దాన్ని అనుసంధానం చేసి ఉపయోగించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మురళి ఏంటి ఇంకా? సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సార్, ఈరోజు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో దాదాపుగా కూడా 12,500 గోకులాన్ని లాంఛనంగా ప్రారంభించి గోవు యొక్క ప్రాధాన్యత, గోవు యొక్క ప్రాసెసెస్తో పాటుగా గోవుకి రైతుకు ఉన్నటువంటి అనుబంధము, రైతుకు రాష్ట్రానికి కానీ దేశానికి ఉన్న అనుబంధాన్ని వివరిస్తూ కూడా గత ప్రభుత్వం 268 గోకులాలు మాత్రమే 5 ఏళ్లలో ప్రారంభిస్తే మేము 6 నెలల్లోనే 12,500 ప్రారంభించి మరొక 20,000 ప్రారంభించబోతున్నామని కూడా నేను చెప్పడం జరిగింది సార్. అంటే సంక్రాంతి పర్వదినం సందర్భంగా గోదావరి జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పల్లెలన్నీ కూడా ఒక పండుగ వాతావరణం సంతరించుకుంటాయి. ఇటువంటి సమయంలో గోవుల యొక్క ప్రాధాన్యత చెప్తూ కూడా గోకులాలు ప్రారంభించడం అనేది ఒక శుభపరిణామంగా చూడొచ్చు సార్. అయితే ఈ సందర్భంగా ఆయన గోకులాలతో పాటుగా అనేక అంశాలకి ఇలా చాలా వరకు కూడా క్లారిటీ ఇచ్చారు సార్. త్వరలోనే పిఠాపురం నుంచే క్షేత్రస్థాయి పర్యటన, గ్రామస్థాయి పర్యటనను ప్రారంభిస్తానని చెప్పారండి. పండగ అయిన తర్వాత మొట్టమొదటిగా కూడా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో 15 రోజుల పాటు ఉంటాను. 15 రోజుల పాటు కూడా పిఠాపురంలో ఉన్నటువంటి 53 గ్రామాలు కూడా నేను పర్యటిస్తాను. ప్రతి ఒక్కరితో పరిచయం పెంచుకుంటాను. ఆ తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర జిల్లాల్లోని ఇతర నియోజకవర్గాల్లో కూడా నెలకి 14-15 రోజుల పాటు ఆ జిల్లాలను ఉండి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా అధ్యయనం చేస్తాను, అక్కడ ప్రజా సమస్యలు తెలుసుకుంటానని చెప్పారు సార్. అదేవిధంగా ముఖ్యంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 6 నెలలైంది. 6 నెలల కాలంలో అనేక అంశాలు మనం చూసాం. అటు అధికారులకు కానీ ఇటు పాలకులకు కానీ 6 నెలల కాలంలో మనం చూసిన తర్వాత ఇక్కడి నుంచి ప్రజా పరిపాలన అందించాలి. నేను ఖచ్చితంగా కూడా 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నాను. ఆ దిశగా మాతో పాటు అధికారులు పనిచేస్తేనే అది సాధ్యమవుతుంది.
అధికారులు కూడా మీకు ఇచ్చిన సమయం ఆసన్నమైంది, ఇక్కడి నుంచి ఖచ్చితంగా కూడా అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. ఒక విప్లవకారుడు లేదా ఒక విప్లవ భావాలను వ్యక్తి రాజకీయ నాయకుడైతే ఇలాగే ఉంటుంది అంటూ కూడా తిరుపతి ఇష్యూని కూడా అక్కడ ప్రస్తావించారండి ఆయన. ఎందుకంటే తిరుపతిలో జరిగినటువంటి ఘటన బాధాకరం, క్షమాపణ చెప్పారు, బాధ్యతగా తీసుకున్నాను కూడా చెప్తూ అక్కడ జరిగినటువంటి ఘటన చెప్పారు. రైట్ మురళి. సరే, ఏదన్నా కానీ ఇప్పుడు గోకులాలకు సంబంధించినంత వరకు ఒక మంచి కాన్సెప్టు అది. అంటే ఆయన చేసేది చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా, క్లారిటీగా ఏది చేస్తే ఉపయోగపడుతుందో చూసుకొని ఆ పనిని టార్గెట్గా కంప్లీట్ చేసేటువంటి పనిలో ఆయన నిమగ్నమై ఉన్నారు. నేను అడిగాను అసలు ఎవరు వారి దగ్గర కృష్ణ తేజ గారని స్పెషల్ ఆఫీసర్ IAS, వారిని అడిగాను ఏంటంటే అసలు ఈ గోకులాలు ఏంటి అని. అంటే కాన్సెప్ట్ అంటే ఏమండి, పట్టణాలకు సంబంధం తక్కువ ఉండిద్ది, కానీ ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి పల్లెల్లో కూడా వర్షాలు వచ్చినా లేకపోతే ఇప్పుడు నేను ఇబ్బంది వచ్చినా గోకులాలు ఉన్నప్పుడు ఆ షెడ్లు వాళ్ళందరికీ ఉపయోగపడతాయి. ఇప్పుడు చాలా గ్రామాల్లో పల్లెల్లో అవన్నీ ఒక దగ్గర ఉండటం వలన చాలా రక్షణ ఉంటుంది, వాళ్ళకి సంరక్షణ ఉంటుంది, వాటికి పోషక చేస్తారు. అట్లాగే వాళ్ళకి వాటికి పోషక పదార్థాలు అందించడానికి కానీ వాళ్ళలో బాండింగ్ కూడా ఏర్పడుతుంది రైతుల్లో. ఇదన్నీ చాలా రకాలుగా సౌలభ్యం చేకూరుతుంది. ఇది మేము ముందుగా అనుకొని కొన్ని ప్రారంభించిన తర్వాత రైతులు ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు రైతులు చాలా పాజిటివ్గా ఇదయ్యారు. చాలా ఉపయోగపడుతుందండి, నిజంగా మేము ఇది ఇంత ఉపయోగపడుతుందని భావించలేదు. ప్రొడక్షన్ పెరుగుతుందట, ఇది ఆవులు ప్రొడక్షను పెరుగుతుంది. రైతులు నిజంగా వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, అందుకని దాన్ని సీరియస్గా ఎక్కువ తీసుకెళ్లాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నామని వారు అన్నారు. నిజంగా అయ్యి కదా రైతులకు కదా చేయాల్సింది, ఆదాయాన్ని పెంచాలనేది మంచి కాన్సెప్ట్ అని అనిపించింది. ఓకే, రైట్ మురళి.